మేమైతే ఫైనల్లీ తిరుమల తిరుపతి దేవస్థానంకి అయితే వచ్చేసాం. ఆ కొండల మధ్యలో కనిపిస్తుంది కదా, దాన్నే గాలిగోపురం అంటారు. అది ఎంత దూరంగా ఉన్నా మనకి ఆ కొండల మధ్యలో కనిపిస్తుంది. అలిపిరి తిరుమల నడక మార్గం ఇది. మేమైతే అలిపిరి నడక మార్గంలోనే కొండకి వెళ్ళాలనుకుంటున్నాం. 3550 మెట్లు దాటి ముందు కొన్ని మెట్లు దాటగానే మనకి రాజగోపురం కనిపిస్తుంది. దీన్ని చూడగానే మనం తిరుపతి వచ్చేసాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ రాజగోపురం అయితే చాలా అందంగా ఉంది. అలాగే దీన్ని శ్రీవారి పాదాల మందిరం అని కూడా అంటారు. అలాగే ఇంకొంచెం నడిస్తే ఆ బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ బొమ్మలా మనం నమస్కారం చేయాలి. తరువాత మనం మెట్లు ఎక్కే మార్గంలో మనకి ఇలా రాళ్ళు కనబడతాయి. ఎక్కడ చూసినా ఈ రాళ్ళపై రాళ్ళు పెట్టి మనం ఏది కోరుకున్నా జరుగుతుంది అని నమ్మకం. తరువాత నడిస్తే అక్కడ గజేంద్ర మోక్షం మనకు కనిపిస్తుంది. అది తిరుమలకి వెళ్ళే సోపాన మార్గంలో మనకి మొదట కనిపించే పెద్ద తలయేరు గుండు ఇది. ఇక్కడ అంజలి ఘటిస్తున్న ఆంజనేయ స్వామిని కూడా చూడవచ్చు. కాళ్ళ నొప్పులు ఉన్న భక్తులు ఈ బండకి కాళ్ళని అనిస్తే కాళ్ళ నొప్పులు మరి ఉండవని ఇక్కడ నమ్మకం. కనిపిస్తున్నాయి కదా గుంతలు, ఆ గుంతల్లోనే మనం కాలు పెట్టాలి. స్టోరీ మొత్తం బోర్డుపై ఉంది. మనం అలా మెట్ల మార్గంలో నడుస్తుంటే మనకి అడవి జంతువులు కూడా కనిపిస్తాయి. మాకైతే కోతి కనిపించింది, ఇక్కడ ఏమో తింటుంది. అలాగే చుక్క జింకలు కూడా కనిపించాయి. ఈ చుక్క జింకలు అయితే చాలానే ఉన్నాయి ఈ అడవిలో అయితే. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ జంతువులు అయితే చాలానే ఉంటాయి. రాత్రిలాంటి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు పులులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. మొదట కొన్ని మెట్లు ఎక్కాకైతే ఏం కాళ్ళు నొప్పులు అనిపించలేదు, కానీ అలా ఎక్కుతుంటే మనకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. మేమైతే ఒక 300 మెట్లు అలా దాటాకైతే మాకు అలిపిరి బోర్డు కనిపించింది. అలా ఇంకొన్ని మెట్లు దాటగానే మాకైతే మైసూర్ గోపురం అయితే కనిపించింది. ఈ గోపురం కూడా ముందు చూసిన దానిలా సేమ్ అనిపించింది, కానీ పేరే వేరే అనమాట. అన్ని గుడులు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాయితో చేసినవే. ఇప్పటికైతే మేము 1000 మెట్లు అయితే కంప్లీట్ చేసాము. మనం మెట్లు ఎక్కేటప్పుడు అలిసిపోతే ఇక్కడ మనం కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి. అలాగే మనం డ్రింక్ తాగాలన్నా ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి పక్కనే. ఈ 1000 మెట్లు ఎక్కడమే మనకు కష్టం. ఈ 1000 మెట్లు ఎక్కాకైతే మనకి గాలి గోపురం అనేది కనిపిస్తుంది. ఇక్కడ వరకు మెట్లు ఎక్కడం చాలా కష్టం, తర్వాత అంతా సింపుల్. మనం కింద ఉండేటప్పుడు చూసాం కదా కొండల మధ్య కనిపించేది, అది ఇదే అనమాట. గాలి గోపురమే మనకి ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. ఇది నైట్ పూట అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఆ లైట్లు వేస్తారు. అలా గాలిగోపురం లోనికి వెళ్తే మనకి 2 గుడులు అయితే కనిపిస్తాయి. ఒకటి రాముడిది, అలాగే ఇంకొకటి ఆంజనేయుడిది అనమాట. ఇక్కడ మనకి రాముడి గుడి దగ్గర అయితే మనకి తులసి తీర్థం ఇస్తారు. అది తీసుకొని మన ప్రయాణం మళ్ళీ కొనసాగించాలి. తీర్థం అయితే చాలా బాగుంటుంది. అలా వెళ్తుండగా గాలిగోపురం దాటాకైతే ఇక్కడ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాం. గాలిగోపురం దాటి వెళ్తే మనకైతే ఫుడ్ స్టాల్స్ అయితే చాలానే కనిపిస్తాయి. ఇక్కడైతే చాలా షాప్సే ఉన్నాయన్నమాట. మనం ఏది కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు. మనం ఈ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు మనకైతే ఫుడ్ స్టాల్స్ షాప్స్ అయితే చాలానే కనిపిస్తాయి. మనం ఏం కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే చాలానే ఉన్నాయి. చూసారు కదా లైన్గా ఎన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయో. మనం ఇంకొన్ని మెట్లు దాటి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనం హనుమాన్ దర్శనంకి వెళ్ళే ముందు అక్కడ ఒక షాప్ ఉంటుంది. అక్కడ మనం గంటలు కొని ఆ హనుమాన్ దగ్గర కడితే మనం ఏది కోరుకున్నా నెరవేరుతుంది అని అంటారు. ఇంకొన్ని స్టెప్స్ దాటి వెళ్ళాక మాకైతే ఇక్కడ పెద్ద దుప్ప అయితే కనిపించింది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. దీనికైతే ఫుడ్ పెడుతున్నారు. ఇక్కడున్న మర్రి చెట్టుకైతే ఓడలు చాలా పెద్దగానే ఉన్నాయి, భూమికి తాకేస్తున్నాయి. ఇక్కడున్న మర్రి చెట్టుకైతే ఇక్కడ ఫారెస్ట్ అయితే చాలా బాగుంది, కానీ జంతువులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడైతే మా జైంట్ స్క్విరల్ అయితే కనిపించింది. ఇది ఒక ఎండమిక్ స్పీసీస్. మా 8th క్లాస్లో వచ్చింది. ఇది ఓన్లీ శేషాచలం హిల్స్లోనే ఉంటుంది. మనం గాలిగోపురం దాటాక మనకైతే మరి మెట్లు ఉండవు. అలా రోడ్డులా ప్లెయిన్గా ఉంటుందన్నమాట. అలా వెళ్తుండగా మనకైతే మోకాల మెట్ట గోపురం అయితే కనిపిస్తుంది. చూసారు కదా అదే మోకాల మెట్ట గోపురం అనమాట. అక్కడ మెట్లు ఉంటాయి. అక్కడ భక్తులందరూ మోకాల మీద మెట్లు ఎక్కి వస్తారు. ఎవరికి నచ్చినన్ని వాళ్ళు ఎక్కొచ్చు. వాళ్ళ స్టామినా బట్టి వాళ్ళు ఎక్కాలి. స్వామివారు చెప్పిన ప్రకారం మనకైతే అక్కడ వారాహి టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడ మనం దర్శనం కంప్లీట్ చేసి అక్కడ శ్రీవారి పుష్కరిణి అని ఉంటుంది. అక్కడ మనం స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్ళాలి. అలా అయితేనే మనం ఏది కోరుకున్నా కానీ జరుగుతుంది అని ఇవైతే స్వయంగా స్వామివారే చెప్పారంట. మేమైతే అక్కడ శ్రీవారి పుష్కరిణిలోకి వెళ్ళి అయితే మేమైతే స్నానం చేస్తున్నాం.
ముందు ఈ పుష్కరిణిలో స్నానం చేసే స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇంకా తిరుపతిలో ఉన్న 6 పుణ్యస్థలాలకైతే వెళ్ళాం. ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియోలు కూడా చూడొచ్చు.